ఏపీలో సంక్రాంతి పండుగ సంబరాలు అత్యంత వైభవంగా అంబరాన్నంటేలా సాగుతున్నాయి. భోగి సంక్రాంతి తర్వాత ఇవాళ కనుమ పర్వదినం సందర్భంగా ప్రబల తీర్థం కన్నుల పండుగగా సాగుతుంది. ఈ ఉత్సవానికి కోనసీమ పెట్టింది పేరు. జగన్న తోటలో జరిగే ఈ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు చాలు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తీర్థం కావడంతో తిలకించేందుకు ఏపీ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం తరలివచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామం జగ్గన్నపేటలో ప్రభలు కొలువు తీరనున్నాయి. శ్రీశైలం తర్వాత అంతటి ప్రాముఖ్యమున్న శైవ క్షేత్రాలున్న ప్రదేశం కోనసీమ జిల్లా. అందుకే ఈ ప్రాంతాన్ని వేదసీమ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్రభల తీర్థానికి 400 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మకర సంక్రమణ, ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు మొసలిపల్లి శివారు జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు సమావేశమై లోకరక్షణ కోసం చర్చలు జరిపారని పురాణాలు చెబుతున్నాయి. 17వ శతాబ్దంలో కరువు కాటకాలతో లోకం మల్లాడుతున్న పరిస్థితుల్లో 11 గ్రామాల రుద్రులు ఈ జగ్గన్న తోటలో లోక కళ్యాణార్థం సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ఈనాటి వరకు ప్రబల తీర్థాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కనుమ నాడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా రుద్రలను ఒక్కచోట చేరుస్తారు. ఈ ఏకాదశ రుద్రులు అంబాజీపేట మండలంలోని వ్యాఘ్రేశ్వరం నుంచి శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి పుల్లేటికుర్రు, అభినయ వ్యాఘ్రేశ్వర స్వామి, మొసలిపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, గంగలకుర్రు చిన్నమల్లేశ్వరుడు, అలాగే గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వరుడు, పెదపూడి మేనకేశ్వరుడు, ఇరుసుమండ ఆనందరామేశ్వరుడు, వక్కలంక విశ్వేశ్వరుడు, నేదునూరు చెల్లమల్లేశ్వరుడు, ముక్కామల రాఘవేశ్వరుడు, పాలకుమ్మి చెన్నమల్లేశ్వర స్వామి వారి ప్రభలు జగ్గన్న తోటకు తరలివస్తున్నాయి. ఈ ప్రభలను కనుల విందుగా తిలకించి మేళ తాళాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ నామస్మరణతో గ్రామాల నుంచి జగ్గన్నపేటకు తీసుకువస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఇవాళ కనుమ పర్వదినం సందర్భంగా ప్రబల తీర్థం కన్నుల పండుగ సాగుతుంది. దీనికి సంబంధించి కోనసీమలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, జగ్గన్న తోటలో ఇప్పటికే ఈ వేడుకలు చూసేందుకు చాలా మంది ప్రజలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే ప్రబల తీర్థం ఈ కనుమ రోజున ప్రబల తీర్థం నిర్వహించడం అనేది ప్రఖ్యాతిగాంచింది అటు కోనసీమ జిల్లాలో అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా సంక్రాంతి 3 రోజుల పండుగలో కనుమ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనది, ఆ భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటిది, కోనసీమ వాసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటిది ప్రబల తీర్థం. ప్రస్తుతం నేను జగన్న తోట దగ్గర ఉన్న కనిపిస్తున్నటువంటి ఈ పర్టికులర్ ప్లేస్ ఈ కొబ్బరి తోటే జగన్న తోట. ఇక్కడికి మొత్తము 11 ప్రభలు అయితే వస్తాయి డిఫరెంట్ ఏరియాల నుంచి. ఇప్పటికే ఆ పాలగుమ్మి గంగలకూరుకి సంబంధించినటువంటి 2 ప్రభలు ప్రస్తుతం అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం 2-2:30 కల్లా ఈ జగ్గన్న తోటకైతే చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏకాదశ రుద్రులు మొత్తం 11, ఏకాదశ అంటే 11 కాబట్టి 11 మంది రుద్రులు శివుళ్ళు వివిధ ప్రభల రూపంలో ఇక్కడికైతే వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి కనిపిస్తుంది కదా, ఇది అత్యంత క్లిష్టమైనటువంటి ప్రభలు ప్రయాణం చేస్తూ అంటే ప్రభలు మోసుకుంటూ వస్తున్న దానిలో అత్యంత క్లిష్టమైనటువంటి ప్రమాదకరమైనటువంటిది. అదేవిధంగా ప్రభలు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు ప్రమాదానికి గురయ్యేటటువంటి ప్లేసు కనిపిస్తున్నటువంటి వాగు నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. పంట పొలాలను దాటుకుని ఈ వాగుకి అవతల పచ్చగా కనిపిస్తున్నటువంటి పంట పొలాలన్నింటినీ దాటుకుని పంట పొలాలను తొక్కుకుంటూ ప్రభలైతే వస్తూ ఉంటాయి. ఇదే చివరి అంకం. దాదాపుగా
5, 6 ప్రభలు ఈ ఈ కాలువను దాటుకుని జగ్గన్న తోట లోపలికి వెళ్ళాలి. నిత్యం ఇది ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంచుమించుగా మనిషి లోతు ఉంటుంది. అయినా కూడా ఎక్కడ యువకులు అనేవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది పడకుండా భయపడకుండా ఈ కాలువను దాటి తీసుకుని జగ్గన్న తోటలో సమావేశమైనట్లుగా చూపించే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ జగ్గన్న తోట దాటికి రావాలంటే, ఈ జగ్గన్న తోటకి రావాలంటే మాత్రము ప్రారంభమైనటువంటి అంటే పాలగుమ్మి, అదేవిధంగా ముఖ్యంగా ముసలపల్లి, ఈ కలగర్రు, ఈ మొత్తం ఇవన్నీ కూడా దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి ఉంటుంది. వాటన్నింటికి కూడా భుజాల మీద మోసుకుంటూ తీసుకొస్తూ ఉంటారు. శరభ శరభ హచ్చరభ అంటూ హరహర మహాదేవ స్మరణలతో తీసుకుని వచ్చేదైతే కనిపిస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క జగ్గన్న తోట ప్రబల తీర్థం తెల్లవారే వరకు జరుగుతుంది. నేను ఒకసారి ఈ తోటలోకి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ తోటలో ఈ ప్రభలను ఏర్పాటు చేసే ప్లేస్ని కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు చేస్తున్నటువంటిది కాదు. దాదాపుగా 400 సంవత్సరాల క్రితం అంటే 17వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం ఆచారంగానే వస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఎక్కడ తరాలు మారుతున్నా కూడా ఎక్కడ ఆగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ పంట పొలాల్లో నుంచి వస్తున్నటువంటి ప్రభలను చూడడానికి దూర ప్రాంతాల నుంచి అంటే కోనసీమకు సంబంధించి దాదాపుగా 90 గ్రామాలు అయితే ఉన్నాయి. ఈ 90 గ్రామాలకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రబల తీర్థానికి, ముఖ్యంగా ఈ కోనసీమ ప్రబల తీర్థానికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి షాపుల్ని, స్టాల్స్ని చూస్తున్నాం. కిక్కిరిసిపోయే అవకాశం అయితే ఉంటుంది జనాలతో. ఎందుకంటే వచ్చినటువంటి పబ్లిక్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఈ ప్రబల తీర్థంలో పాల్గొనడం, అదేవిధంగా ఉన్నటువంటి దేవుళ్లను వాళ్ళ మొక్కులు తీర్చుకుని వెళ్తూ ఉంటారు. సో ఏకాదశి రుద్రులు మనకి కనిపిస్తున్నటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి ఇంచుమించుగా 11 మంది రుద్రులకు 11 కొబ్బరి చెట్లకి ఎదురెదురుగా అంటే వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఏకాదశ కాబట్టి ఒక రుద్ర ఒక ప్రభని మాత్రము ఆ సెంటర్లో చేసి మిగిలిన వాళ్ళందరూ ఒకరికొకరు ఎదురెదురుగా ఆ ప్రభలన్నింటినీ పెడుతూ ఉంటారు. వీళ్ళందరూ మొత్తం అంతా సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేది, దానికోసం ఏం చేయాలనేది ఒక చర్చ వస్తుందని చెప్పి ప్రతీత ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్టాల్స్కి సంబంధించినటువంటి ప్లేస్ అక్కడ కొన్ని కర్రలు కట్టి ఉన్నాయి కొబ్బరి చెట్లకి మధ్యన. నేను అవి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ కర్రలు కట్టినటువంటి ప్లేసుల్లోనే ఈ ప్రభల్ని నిలుపుదల చేస్తారు. ఆ ప్రభలను అయితే అక్కడ పెట్టే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక తీర్థం జరిగితే అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి కావాల్సినటువంటి వస్తువుల్ని కొంటారనే ఉద్దేశంతోనే కొన్ని వందల స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే ఈ సెంటర్ ప్లేస్కి సంబంధించి ఇక్కడే ఈ ఏకాదశ రుద్రులకు సంబంధించినటువంటి స్టాల్స్ని అయితే ఏర్పాటు చేస్తారు. పర్టికులర్గా మనకు కనిపిస్తున్న అన్ని ప్లేసెస్లోనూ షాప్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రము ఏ విధమైనటువంటి షాప్స్ అయితే ఉండవు. వచ్చినటువంటి ఏకాదశ రుద్రుల్ని తీసుకుని వచ్చి ఇక్కడైతే కొలువు తీరుస్తారు. ఇక్కడ ఈ 11 ఏకాదశ రుద్రులు చర్చలు అయితే కొనసాగిస్తారనేది చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వివిధ రూపాల్లో ఈ ప్లేస్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏకాదశ రుద్రుల్ని ఈ ఖాళీ ప్లేస్లో మాత్రము ఇక్కడ కొలువు తీరుస్తారు. సో ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థానికి సంబంధించి ఒక జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉంది. 2023లో జరిగినటువంటి రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా ఈ ప్రబల తీర్థానికి సంబంధించినటువంటి ప్రభల్ని ప్రదర్శించారంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కోనసీమకు సంబంధించినటువంటి కొలుపుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా పంట పొలాల్లో నుంచి దాదాపుగా 1000 కేజీల నుంచి ఇంకా ఎక్కువ బరువు ఉన్నటువంటి ఒక్కొక్క ప్రభని వాళ్ళ భుజాల మీద వేసుకుని తీసుకొస్తూ ఉంటారు. ఈ జగ్గన్న తోటకి చేరుకోవడానికి దాదాపుగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటలు సమయం కూడా దాటుతూ ఉంటుంది. అప్పటి వరకు అలసిపోరు. భుజాన్ని ఎత్తుకున్నటువంటి వాళ్ళు 1 by 1 మారుతూ తీసుకొస్తూ ఉంటారు. అలా తీసుకురావడం వల్ల వాళ్ళ కోరినటువంటి కోరికలు నెరవేరుతాయనేది కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేపథ్యంలో తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే
ఈ ప్రబల తీర్థానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడంతో పాటుగా పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానీ అదేవిధంగా పార్కింగ్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. సో మరికొద్దిసేపట్లో ఇంచుమించుగా 10 గంటలకి మొదటి ప్రభ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పాలగుమ్మి ప్రభ దాదాపుగా ఈ జగ్గన్న తోటకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లో మొదటి ప్రభ వస్తుంది. చివరి ప్రభ ఇక్కడికి చేరుకునే సమయానికి దాదాపు మధ్యాహ్నం 2 గంటలకి సమయం వచ్చు. 2:30 గంటల సమయంలో ఈ ప్రభలు పూర్తి స్థాయిలో ఈ చర్చ కొనసాగిస్తాయి. తర్వాత ఆ ప్రబల తీర్థం అనేది స్టార్ట్ అయ్యి వీళ్ళందరూ కూడా హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్తారనే ప్రతీతి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.